అందరికీ నమస్కారం. ఈరోజు రాయచోటి ఏరియా హాస్పిటల్ సభ్యులుగా ప్రమాణం చేసిన సభ్యులందరికీ, అలాగే హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం అందరికీ నా తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక శుభ పరిణామం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నింది. ముఖ్యంగా కోవిడ్ 5 సంవత్సరాల్లో వస్తే ఎక్కడ ప్రజలకు మంచి జరిగేదే కాకుండా మంచి చేయకుండా వందలాది మంది, వేలాది మందిగా చనిపోతుంటే ఆ ప్రభుత్వం పట్టించుకొని పాపాన్ని పోలేదు. ఈ 9 నెలల్లోనే రాష్ట్రంలో ఉన్న వైద్యశాలలన్నిటినీ ప్రక్షాళన చేస్తూ, ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ఏరియా హాస్పిటళ్ళు, మండల కేంద్రాల్లో ఉండే ప్రాథమిక కేంద్రాలు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నడుపుతున్న ఆశా కేర్ హాస్పిటళ్ళు, కేంద్రాల్లో అన్ని దానిలలో ఆ రోజు ఎమర్జెన్సీ నుంచి బయటికి తీసుకొని వచ్చి ప్రక్షాళన చేసి ఈరోజు 8 నెలల్లోనే రాష్ట్రంలో బేష్ అనిపించుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి. ఆయన తనయుడు ఈరోజు లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధంగా ప్రక్షాళన తీసుకొని వచ్చి రాజకీయాలు లేకుండా పిల్లలకు నాణ్యమైన చదువు, ఆహారం అందించే విధంగా 8 నెలల నుంచి ఒక కార్యక్రమం తయారు చేసి స్కూళ్ళన్నింటినీ గాడిన పెడతా ఉంటే, మరో మంత్రి సత్యకుమార్ నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వైద్య కేంద్రాల్లో అప్గ్రేడేషన్ ఎక్కడ అవసరమో, ఎక్కడ ఆపరేషన్లు ఎన్ని అవుతున్నాయి, రోజుకు బయట నుంచి పేషెంట్స్ ఎందరు వస్తున్నారు, మనము ప్రైవేట్ హాస్పిటళ్లకు సమానంగా ట్రీట్మెంట్ ఇస్తున్నామా లేదా అని బేరీజు వేసుకుంటూ రాష్ట్రంలో ఆ రోజు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి దానిలను ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి నుంచి ఈరోజు ఓపెనింగ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం. ముఖ్యంగా అవన్నీ పక్కన పెడితే రాయచోటి నియోజకవర్గంలో ఉన్న ఏరియా హాస్పిటల్ గత 50 సంవత్సరాల నుంచి 100 పడకలకు మాత్రమే నోచుకుంటే, ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే 100కు 50 అదనంగా క్రిటికల్ కేర్ యూనిట్ని ఏదైతే శాంక్షన్ చేసిన మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి రాయచోటి పేద ప్రజల తరపున, రాయచోటి వాసుల తరపున సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా రాయచోటి ఏరియా హాస్పిటల్ అనేది సంజీవిని లాంటిది. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గానికే కాకుండా చుట్టుపక్కల పీలేరు, తంబళ్ళపల్లి, కదిరి ఇలాంటి నియోజకవర్గాలు, మండలాలకు సంబంధించిన ఎందరో పేద ఎవరైతే ఆరోగ్యం బాగలేని వాళ్ళు వచ్చి రాయచోట్లో చూపించుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే పరిస్థితులు ఉంటే, ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే కడప, చిత్తూరు, వేలూరు, బెంగళూరుకు పోయే పరిస్థితి నుంచి బయటకు వచ్చేదానికి రాబోయే 2 సంవత్సరాల్లోనే ఏదైతే ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ 23 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వంతో కలిసి శాంక్షన్ చేసిందో, దాన్ని అతి త్వరలోనే రాయచోట్లో శంకుస్థాపన చేసి ప్రజలకు అతి త్వరలోనే నాణ్యమైన సేవలు అంది. ఈరోజు చదువు, వైద్యం ఈ 2 ఎమర్జెన్సీలో ఆ ప్రభుత్వంలో ఉంటే, ఈరోజు 2 శాఖలు ఏవైతే వైద్య రంగం అయితేననుకోండి, అలాగే చదువుకునే పిల్లలకు సంబంధించిన విద్యారంగాన్ని గాడిన పెట్టిన ఘనత మాకే దక్కుతుందని మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే వైసీపీ వాళ్ళకి మేము ఒకటే అడుగుతున్నాం, మీరు 6 సూపర్ 6 అని ఏదైతే మేము ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చామో అవి నెరవేర్చలేదని చెప్పి ఈరోజు పేపర్లలో, సోషల్ మీడియాలో మా ప్రభుత్వం గురించి మీరు పోస్టులు పెడుతున్నారు. మీరు గుండెపైన చేసుకొని చెప్పండి, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న ఒక్క శాఖకు సంబంధించిన కార్యక్రమం ఏదైనా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేవలం హంగు ఆర్భాటాల కోసం ఆ ముఖ్యమంత్రి పనిచేశారు. మీరందరూ గమనించారు. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా నియోజకవర్గానికి వచ్చి ఎక్కడైనా ఒక ఓపెనింగ్ చేయాలన్నా కూడా ఆయనకు ఎప్పుడు వీలు ఉండేది కాదు. మున్సిపాలిటీ వ్యాన్ల నుంచి రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు అనుకోండి, చెత్త ట్రాక్టర్లు అనుకోండి, అలాగే ఆటోలు
ఎలక్ట్రిసిటీతో నడిచే ఆటోల విషయంలో కూడా బెంజి సర్కిల్లో 1000-1500 పెట్టేసి కుప్పముకు సంబంధించి నుంచి అక్కడ శ్రీకాకుళం వరకు ఒకరోజే ఓపెన్ చేసి ప్రభుత్వం మీద భారం వేయడమే తప్పక ఏ రోజు ప్రజలకు సంబంధించి నాణ్యమైన సేవలు అందించారా అని మేము అడుగుతున్నాం. ఈరోజు చిత్తశుద్ధిగా చెప్తున్నాం, ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నామో చిత్తశుద్ధిగా ఇస్తున్నాం, ఒక్కొక్కటిగా ప్రజలకు అందుతున్నాయి. ఈరోజు పెన్షన్ విషయానికి వస్తే మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, 29 రాష్ట్రాలు ఈ భారతదేశంలో ఉంటే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 250 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వాలు ఉంటే ఈ రాష్ట్రంలో పేదల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు 64 లక్షల మందికి 1వ తారీఖు ఒకేళబడి ఆదివారం వస్తే 31వ తారీఖు 30వ తారీఖునే పెన్షన్లు ఇంటికాడికి పోయి 12 గంటలకే 80-90% పెన్షన్లు ఇచ్చిన ఘనత మాకు దక్కుతుంది. అలాగే ముఖ్యంగా చెప్తున్నాం, ఈరోజు సవాల్ విసురుతున్నాం, ఉద్యోగ కల్పన గురించి జగన్మోహన్ రెడ్డి ఆయన చెంచాలు మాట్లాడుతున్నారు. ఉద్యోగాల విషయానికి వస్తే ఆ రోజు నువ్వు గ్రామసీమల్లో పనిచేసిన ఎంటెక్ బీటెక్ చదివే విద్యార్థులకు ఎవరైతే చదివి ఉండే స్కాలర్షిప్ హోల్డర్స్కు నువ్వు ఇచ్చిన జీతం 5,000 రూపాయలు ఇచ్చి నీ వైసీపీ ఏజెంట్గా పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఏం వంట వండుతున్నారు, ఎవరింటికి ఏం కారు వస్తుంది, అలాగే ఎవరు టీడీపీ మద్దతుదారులని చెప్పి వాళ్ళ మీద కక్ష సాధించిన ఘనత నీకు దక్కితే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర చరిత్రలోనే మెగా డిఎస్సిని పెట్టి 16,500 పోస్టులకు ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఆ పోస్టులు ఇవ్వడమే కాదు, ఈరోజు బీసీ ఎస్టీ ఎస్సీ విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్ని నియోజకవర్గాలు జిల్లా కేంద్రాల్లో ఫ్రీగా కోచింగ్ ఇప్పించామా లేదని అడుగుతున్నాం. అలాగే మేము ఒకటే సవాల్ విసురుతున్నాం, ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ గారి నేతృత్వంలో వందలాది కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. దావోస్ అమరావతి సెక్రటేరియట్లో కూడా ప్రతి ఒక్క రోజు ఏదో కంపెనీకి చెందిన అధికారులు వచ్చి ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారా లేదని అడుగుతున్నాం. నేను డిఎస్సి విషయంలో ఒకటే అడుగుతున్నా, 16,500 ఉద్యోగాలు బై 175 నియోజకవర్గాలు వేస్తే ప్రతి ఒక్క నియోజకవర్గానికి మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 130-140 ఉద్యోగాలు వస్తాయి. దానిలో భాగంగానే రాయచోటి నియోజకవర్గం కూడా 150 మంది టీచర్లను రాబోయే 2-3 నెలల్లోనే ఇక్కడ నియమించుకోవడం జరుగుతూ ఉందంటే ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ, ఇలాంటి చర్యలకు పాడుతున్న వైసీపీ వాళ్ళకు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్షంలో కూర్చుండే అసెంబ్లీలో సీట్లున్నా కూడా కూర్చుండే ధైర్యం లేని వీళ్ళు మా గురించి మాట్లాడడం చాలా బాధాకరం. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా చూస్తున్నారు, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు ఈ ప్రభుత్వానికి, 2 ఎద్దులు ఏదైతే బండికుంటాయో అదేవిధంగా 2 కార్యక్రమాలు రాబోయే కాలంలో రాష్ట్రంలో జరుగుతాయని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై